అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో 30+ 40+ వచ్చిన మహిళలు ఖచ్చితంగా ఇలాంటి ఆహారం తీసుకోవాలండి. అలాగైతే మీకు రక్తహీనత లేకుండా రక్తం బాగా పట్టి బోన్స్ స్ట్రాంగ్ అయ్యి మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే ఇది షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా ఇది తీసుకోవటం వల్ల మీకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను వీటిని అరికెలు అంటారండి. ఇంగ్లీష్లో కోడో మిల్లెట్స్ అంటారు. 1 కప్పు తీసుకున్నాను. ఇలాగ ఉంటాయి ఇవి. నీళ్లు వేసుకొని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని మళ్ళీ మినిమం 8 గంటలు నాననియాలండి. అంతలోపు అప్పటికప్పుడు చేసుకుంటే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు మనకు అందవు. మనకు ఒంటికి పట్టదండి. అంటే అజీర్తి అలాంటివి అవుతాయి. ఖచ్చితంగా నానబెట్టి చేసుకుంటేనే వీటి వల్ల ప్రయోజనాలు పొందగలుగుతాము. 8 నుండి 15 గంటల వరకు నాననియాలి. ఒకరోజు నాననిచ్చినా కానీ ఇంకా బెటర్ అండి. నేనైతే బిఫోర్ నైట్ 8కి నానబెట్టాను. నెక్స్ట్ డే 9కి తీసానండి. 9కి తీసి చేస్తున్నాను. ఇప్పుడు వీటిలో నుండి వాటర్ తీసేసి ఈ అరికెలని మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఒక 5 టైమ్స్ అలా మిక్సీ పట్టుకోండి. ఆన్ ఆఫ్ చేస్తూ బరకగా మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అరికెలు తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 2 చిటికెలంతా ఉప్పు వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసి ఆ నీళ్ళని కొద్దిగా వేడి కానియాలి. కొద్దిగా వేడైనయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. ఖచ్చితంగా నానబెట్టే చేసుకోండి ఈ అరికెలని. ఇలా చేసుకుంటేనే వీటి వల్ల ప్రయోజనాలు పొందుతామండి. ఇప్పుడు అంత ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇది గట్టిపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటూ ఉండాలి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుందండి. ఇది గట్టిపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండా ఉడికించుకోండి. చూడండి, కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు అలా ఉడకనియండి. ఇంకా గట్టిపడిపోయింది చూడండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి కన్సిస్టెన్సీ. ఇంకా కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ఇంకొక నిమిషం పాటు ఉడకనియాలి. తొందరగా ఉడికిపోతుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మిల్లెట్స్ అనే టేస్ట్ బాగుండదేమో అనుకోద్దండి. దీని టేస్ట్ అయితే ఏ కూరలు లేకున్నా కానీ ఇలాగే తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మళ్ళీ 1 నిమిషం తర్వాత మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని కలుపుకోవాలి. నేను ఇందులో 1 టీ స్పూను నువ్వుల నూనె వేస్తున్నానండి. నేను ఇలాగే తింటాను ఎప్పుడు చేసుకొని, లేదా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇంకా వేరే నూనెలు ఏవి వాడొద్దండి. నువ్వుల నూనె లేదా నెయ్యి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసానంతే. వేసి స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారనియాలి. ఇది కొద్దిగా చల్లారిందండి. చూడండి, ఇంకా కొద్దిగా గోరువెచ్చగా ఉంది అంతే. కొద్దిగా వేడిగా ఉంది. చక్కగా గట్టిగా అయిపోయింది చూడండి. ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఇలా ఉండలాగైనా చేసుకోవచ్చు, అలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఏ కూరతోనైనా తినొచ్చండి. పులుసు కూరలు, రోటి పచ్చళ్ళు అలాంటి వాటితో ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఇలాగైనా చాలా రుచిగా ఉంటుంది. పెరుగు ఇలాంటి మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో పెట్టుకొని తినొచ్చండి. చూడండి, చక్కగా ఇలా ముద్దలాగా చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. నేనైతే కాకరకాయ పులుసుతో తింటున్నానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు దేంతో అయినా తినొచ్చండి. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. బీపీ షుగరు ఉన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చండి. ఈ మిల్లెట్స్ ఎప్పుడు నానబెట్టే చేసుకోవాలండి ఈ ప్రాసెస్లోనే. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.